డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను రమేష్ మాట్లాడుతున్నా. సౌత్ ఇండియా అడ్మిషన్స్ కోఆర్డినేటర్ ఫర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ జైపూర్. సో జేకేఎల్యూ వచ్చి రాజస్థాన్ జైపూర్లో ఉందండి. ఈ యూనివర్సిటీ 2025 బీటెక్ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. చాలామంది పేరెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ ఫామ్స్ పెట్టున్నారు. కొంతమంది ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వీలైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఎందుకు అంటే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో అడ్మిషన్స్ చాలా అంటే చాలా తక్కువ అండి. ఓన్లీ 600, మ్యాక్సిమం 400 to 600 ఇంటెక్ మాత్రమే ఉంటుంది. సో ఈ ఇయర్ బీటెక్ చాలా డిమాండ్ ఉంది. పర్టికులర్గా సిఎస్సికి బాగా డిమాండ్ ఉంది. సిఎస్సిలో ఉన్న అన్ని స్పెషలైజేషన్స్ మన యూనివర్సిటీస్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. లైక్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇయర్ ఈసీలో విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ కూడా ఉంది. అండ్ కంప్యూటర్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇది ఓన్లీ ఐఐటీస్లో ఉంటుంది. చాలా రేర్ కాలేజ్లో ఉంటుంది ఈ స్పెషలైజేషన్. సో దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరైతే ఫినిష్ చేస్తారో సక్సెస్ఫుల్గా వాళ్ళకి అడ్మిషన్ లెటర్ మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. అడ్మిషన్ పంపించిన తర్వాత సర్టన్ అమౌంట్ మీరు 30,000 కన్ఫర్మేషన్ ఫీజు పే చేసుకుంటే అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఆగస్టులో క్లాసులు స్టార్ట్ అయినప్పుడు రిమైనింగ్ ఫీజు కట్టుకొని సెమిస్టర్ క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. వై జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ అంటే కనుక జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఆల్మోస్ట్ 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. నాక్ ఏ గ్రేడ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీలో ఇంకో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మెనీ అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్తో వాళ్ళకి ఎంఓయూస్ ఉండడం, సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తున్నారు. బయట ఎక్కడ కూడా 2 years మా దగ్గర చదువుకోండి, 2 years ఎక్కడైనా మీరు చదువుకోండి, మేము గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తామని మ్యాక్సిమం ఎవరు చెప్పరు. జేకే లక్ష్మీపతి వాళ్ళు ఆ అవకాశం కల్పిస్తున్నారు. ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చిన సిజిపిఏ బేస్ చేసుకొని వీళ్ళకి కొన్ని ఐఐటీస్, కొన్ని ట్రిపుల్ ఐటీస్ అండ్ అలాగే కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్స్ ఉన్నాయన్నమాట. ఐఐటీస్ అంటే ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి జమ్మూ, ఐఐటి బిలాయ్. అండ్ ట్రిపుల్ ఐటీ వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఉంది. అండ్ బిట్స్ పిలానీ క్యాంపస్ కూడా ఎంఓఏ ఉంది. ఒక సెమిస్టర్ అక్కడ కూడా సెమిస్టర్ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అండ్ ఎడెన్బరా నైపర్ యూనివర్సిటీ, ఇంకా చాలా యూనివర్సిటీస్తో కూడా ఎంఓఏ ఉంది. సో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఒక 2 or 3 or 4 సెమిస్టర్స్ చదువుకొని రావచ్చు. ఆ క్రెడిట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఫైనల్ డిగ్రీ ఇస్తారు. సో కమింగ్ టు ఫీ పార్ట్, ఎవరైనా ఫస్ట్ ఫీజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫీజ్ పార్ట్కి వచ్చేసరికి 2,80,000 ట్యూషన్ ఫీజు ఉండిద్దండి పర్ ఇయర్. సో దీంట్లో మంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అప్ టు 100% స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఎవరికైతే 95% అబోవ్ ఉంటుందో జేఈలో వాళ్ళకి 100% ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ ఫ్రీ అండి. ఈవెన్ సెకండ్ ఇయర్ కూడా ఆ ఆఫర్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు 9.5 సిజిపిఏ మెయింటైన్ చేయాలి. సో ఎవరికైనా సరే సెకండ్ ఇయర్లో బేస్డ్ ఆన్ దే ఫస్ట్ ఇయర్ సిజిపిఏ స్కాలర్షిప్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్లో ఈవెన్ ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ మార్క్స్ అబోవ్ 950 ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి 50% స్కాలర్షిప్. సో అలాగే 700, 800, 850, 900 మార్క్స్ని బట్టి స్కాలర్షిప్స్ రేషియోస్ ఉన్నాయి. సేమ్ జేఈలో కూడా, జేఈలో 90 అబోవ్ ఉంటే 75% స్కాలర్షిప్ ఉంది. 85 అబోవ్ ఉంటే 50% స్కాలర్షిప్ ఉంది. సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూషన్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. హాస్టల్ ఫీజుకి వచ్చేసరికి 1,33,000 హాస్టల్ ఫీజు. 3 షేరింగ్ నాన్ ఏసీ, ఏసీ వచ్చేసరికి 1,59,000 అవుతుంది. 2 షేరింగ్ కూడా ఉంది, దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఈ హాస్టల్ ఫీజు అవుతుందో విత్ ఫుడ్, అకామిడేషన్ అండ్ యూటిలిటీ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో వన్ టైం రిఫండబుల్ డిపాజిట్ ఒక 10,000 ఉండిద్ది అండ్ 5,000 రూపాయలు ఒక అప్లికేషన్ ఫీజు ఉండిద్ది. సో ఇవన్నీ అడ్మిషన్ ఫీజు అంటారు దాన్ని. ఇవన్నీ ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్తున్నాను అంటే పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటున్నాయి. పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కాల్ చేయడం, లేదంటే మేము వచ్చి కలుస్తాం సార్ అని అడుగుతున్నారు అనమాట. సో సరే, వాళ్ళు అంత దూరం నుంచి రావడం, వాళ్ళ టైం వేస్ట్ చేయడము, ఎక్కడి నుంచో రావాలి అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నేనే ఒక వీడియో చేసి చెప్దాం. ఫీజ్ డీటెయిల్స్ కావచ్చు, స్కాలర్షిప్ స్కీమ్ కావచ్చు. అండ్ ఈ ఐఐటి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 2 years పంపిస్తారా సార్? ఖచ్చితంగా అన్ని సెమిస్టర్స్ అక్కడ చదువుకోవచ్చా? సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ప్లేస్మెంట్ ఎవరు ఇస్తారు? ఐఐటి ఇస్తారా? జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్తుందా? అంటే చాలామంది చాలా వీడియోస్లో మీకు చెప్తా ఉంటారు ఐఐటీస్కి పంపిస్తామని. పంపిస్తారండి బేస్డ్ ఆన్ స్టూడెంట్ మెరిట్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వచ్చిన సిజిపిఏని బట్టి ఖచ్చితంగా, అది కూడా స్టూడెంట్ చాయిస్ అండి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. కావాలి అంటే ఎడెన్బరా నైపర్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీకి వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఐటీ వెళ్ళొచ్చు, ఆర్ ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ దేర్ సిజిపిఏ
అండ్ దేర్ అకాడమిక్ ఏదైతే ఈ 2 ఇయర్స్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన అకాడమిక్స్ బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ని బట్టి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి ఐఐటికి కానీ ఆ యూనివర్సిటీస్కి కానీ పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండి. ఆల్రెడీ మన తెలుగు పిల్లలు చాలామంది చదువుతున్నారు, కొంతమంది వెళ్ళారు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళలేదు. సో ఇట్స్ కంప్లీట్లీ స్టూడెంట్ చాయిస్. సో ప్లేస్మెంట్స్ మెయిన్ ఇంకొక కాన్సెప్ట్, ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ప్లేస్మెంట్స్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ లైక్ చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో వేలు తీసుకుంటారు. ఇక్కడ లిమిటెడ్ ఇంటేక్ ఉండడం వల్ల మీకు ప్లేస్మెంట్స్ కూడా ఈజీగానే వచ్చేస్తే అదేం ప్రాబ్లం లేదు. ప్లేస్మెంట్స్ అండ్ ఫుడ్, సార్ సౌత్ ఇండియా ఫుడ్ ఇద్దామని అడుగుతున్నారు. ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ అంటే ఇటు సౌత్ ఇండియా అటు నార్త్ ఇండియా ఫుడ్ రెండు అవైలబిలిటీలో ఉంటాయండి. మీరు సౌత్ ఇండియా ఫుడ్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఫుడ్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మేజర్గా ట్రాన్స్పోర్ట్, సార్ మేము వైజాగ్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, మెనీ ప్లేసెస్ లైక్ ఖమ్మం, వరంగల్ నుంచి కడప నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఎంత ట్రాన్స్పోర్ట్ అవర్స్ టైం ఎంత పడుతుంది, ఫ్లైట్స్ అవన్నీ అడుగుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి డైలీ 5-6 ఫ్లైట్స్ ఉన్నాయండి. ఫ్లైట్ టికెట్ వచ్చి 5-6,000 నుండి కొంచెం ముందుగా చేసుకుంటే, సేమ్ డే చేసుకుంటే 7,000-8,000 ఆర్ 9,000 మ్యాక్సిమం పోతుంది, అంతకు మించి ఉండదు. ట్రైన్స్ అనుకోండి, ట్రైన్స్ ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ ఉన్నాయి. విజయవాడ నుంచి తిరుపతి, నెల్లూరు నుంచి కూడా ఉన్నాయి, అండ్ వైజాగ్ నుంచి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే డైలీ ట్రైన్స్ ఉన్నాయి. సో ట్రైన్స్ విషయంలో కూడా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ప్రాబ్లం లేదు. సేఫ్టీ, జైపూర్ వచ్చి రాజస్థాన్ క్యాపిటల్ సిటీ అండి, అండ్ సిటీలోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 45 మినిట్స్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి 45 మినిట్స్. క్యాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది అనమాట. మీకు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ మీరు ఏది ఆర్డర్ చేసుకున్నా కానీ 15-20 మినిట్స్లోనే వచ్చేస్తాయి. అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట క్యాంపస్కి దగ్గరలో. సో కమింగ్ టు అకాడమిక్స్ పార్ట్ అయితే 100% 10/10 ఇస్తాను అండి నేనైతే. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ పంపించిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చెప్తున్న మాటలు ఇవి. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా 8.2, 8.5, 7.9 ఇట్లా మంచి CGPL తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అకాడమిక్స్ ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. ఫ్యాకల్టీ 1:15 రేషియో ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఏదైనా డౌట్ వచ్చినా వాళ్ళు వెంటనే క్లారిఫై చేయడము, వాళ్ళకి వెంటనే ఏదైనా అదర్ ఆపర్చునిటీస్ లైక్ స్పానిష్ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం స్పోర్ట్స్, జిమ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి యూనివర్సిటీలో. అట్ ద సేమ్ టైం అంబులెన్స్, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి అంబులెన్స్ అవైలబిలిటీ ఉంటుంది 24 hours. ఒక డాక్టర్ వస్తాడు ఎవ్రీడే. సో ఎటువంటి విషయంలో కూడా పేరెంట్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అంత దూరం మా పిల్లలను పంపిస్తున్నాము, అక్కడ సేఫ్టీ ఎలా ఉండిద్ది, మా ఏరియా పిల్లలు ఉన్నారా లేరా అని. మీరు ఏ ఏరియానో చెప్పండి, మీ ఏరియా పిల్లల కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు. సో డీటెయిల్స్, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఎనీ డౌట్, ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైం. నెంబర్ కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.